హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదేంటంటే బ్రెడ్ మంచూరియా. బ్రెడ్ తోటి చాలా టేస్టీ అండ్ క్విక్ ప్రాసెస్లోని బ్రెడ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి టేస్టీ అండ్ క్విక్ ప్రాసెస్ బ్రెడ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్నది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నేను బ్రెడ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి 5 స్లైడ్స్ బ్రెడ్ తీసుకున్నాను. ఇవి మిల్క్ బ్రెడ్ కాదండి, నార్మల్ బ్రెడ్. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే మనకేంటంటే మంచూరియా కొంచెం స్వీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నార్మల్ బ్రెడ్ తీసుకోండి, మిల్క్ బ్రెడ్ వద్దు. మీకు స్వీట్నెస్ పర్వాలేదన్నప్పుడు మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఈ మనం తీసుకున్న 5 బ్రెడ్ స్లైడ్స్ని ఇలాగా నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను, చిన్న చిన్న స్క్వేర్ షేప్స్లోని. మీకు ఎలా కావాల్సో అలా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే మనకి ప్రాసెస్ బాగుంటుంది అన్నమాట మంచూరియా చేసుకోవడానికి. ఇలాగా మొత్తం బ్రెడ్ని కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బైండింగ్ గురించి నేను కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్, అలాగే 1/2 స్పూన్ కారం, రుచికి సరిపోయినట్టు సాల్ట్ వేసుకుని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఈ కార్న్ ఫ్లోర్ని ఒక బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ క్యూబ్స్ని ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి డిప్ చేసుకుంటా ఆయిల్లోకి ఒక్కొక్కటి వదిలేసుకోవాలి. మొత్తం మనం కట్ చేసుకున్న క్యూబ్స్ అన్నీ పిండిలోని డిప్ చేసుకుంటా ఇలాగ ఆయిల్లోకి వదులుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే స్టవ్ని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేయకూడదు. హై ఫ్లేమ్లోని ఎప్పుడైనా బజ్జీలైనా ఇలాంటి మంచూరియా ఈవెన్ చేసుకున్న హై ఫ్లేమ్లో పెడితేనంటే పైదంతా వేగిపోతుంది, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది, లోపలిది అలాగే ఉండిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఒకసారి ఇటు నుంచి అటు కలిపేసుకుని ఫ్లిప్ చేసుకుంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోద్ది. ఈ కాస్త కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు వీటికి బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి, అసలు ఇవి ఇలాగే తినాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కదా. ఇవి ఇక్కడ పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగా మనకి ఇక్కడ ఆయిల్ పడదండి. ఇప్పుడు మనం మంచూరియా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకుని అందులోకి ఒక 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని జస్ట్ కాస్త రోస్ట్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువగా వేయించుకునే అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపోయినట్టు సాల్ట్ వేసుకుని ఇందులోకి సోయా సాస్ 1 స్పూన్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, టమాటో సాస్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఈ సాస్ అంతా కాస్త ఉడికాక అందులోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్లో 2 స్పూన్ వాటర్ వేసి ఒక బ్యాటర్లా ప్రిపేర్ చేసుకుని ఆ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేస్తే మన మంచూరియా గ్రేవీ చాలా థిక్గా వస్తుంది అన్నమాట. ఇంతకుముందు కూడా నేను బేబీకార్న్ మంచూరియా చేసినప్పుడు కూడా ఈ టిప్ చెప్పానండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి బేబీకార్న్ మంచూరియా చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇవి ఇందులోకి కాస్త సోక్ అవుతుంది కదా, ముక్కలన్నీ సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. ఆ గ్రేవీ అంతా సోక్ చేసుకుంటుంది, మొత్తం పీర్ చేసుకుని సాఫ్ట్గా రెడీ అవుతుంది మన మంచూరియా. ఇలాగా ఒక 2 మినిట్స్ కలిపేసుకోండి, సరిపోతుంది. ఇంకా కాస్త స్పైసీ కావాలంటే పెప్పర్ వేసుకోండి. ఇక్కడ కాస్త పెప్పర్ కూడా వేసుకుంటున్నాను, కాస్త స్పైసీగా ఉంటుందని. మంచూరియా అంటే కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. మరి ఫ్రెండ్స్, మీకు అనిపించిందా క్విక్ అండ్ టేస్టీ మెథడ్లో చేసుకున్నాం మన బ్రెడ్ మంచూరియా? అలాగే కాస్త వెరైటీగా కూడా ఒక మంచూరియా ప్రిపేర్ చేసుకున్నామని. ఇప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఈవినింగ్ టైం ఏదైనా స్పెషల్గా స్నాక్స్ తినాలనిపించినప్పుడు, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా పెట్టాలనిపించినప్పుడు ఇలాగా బ్రెడ్ మంచూరియా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి దీని టేస్ట్ ఎలాగుందో వాళ్ళకి కూడా అడిగి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మీరు కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేసుకుని మీ ఇంట్లో వరకు సర్వ్ చేసేయండి. ఇలా హాట్గా సాఫ్ట్
పైనంతా క్రిస్పీ క్రిస్పీ, లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్ బ్రెడ్ మంచూరియా. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.